హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఉసిరికాయ పప్పు. ఇది కొంచెం పుల్లగా కొంచెం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం రండి. ఈ గ్లాస్తో కందిపప్పు 2 గ్లాసులు. నెక్స్ట్ ఉసిరికాయలండి, ఒక 100 గ్రాముల వరకు. ఇవి చెట్టుకాయలు, ఆల్రెడీ నేను షార్ట్ పెట్టున్నాను, ఫ్రెష్గా కోసి చేస్తున్నాను. టమోటా 2, ఆనియన్స్ 2, పచ్చిమిరపకాయలు ఒక 15 తీసుకున్నానండి. పులుపు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది, ఎప్పుడో ఒకసారి కాబట్టి చేసుకోవచ్చండి. ఇది సీజనల్ కాయలు కదా, పర్లేదు. చింతపండు ఒక 2 పీసెస్ తీసుకున్నాను ఇలాగా. ఉసిరికాయ పప్పుకి మళ్ళీ చింతపండు ఎందుకు అని అనుకుంటారేమో, చింతపండు జస్ట్ టేస్ట్ కోసం అండి, మీకు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ తిరగమాతకు కావాల్సింది ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్, కొత్తిమీర కరివేపాకు ఒక 2 రెమ్మలు, సాల్ట్ మీకు తగినంత, పసుపు 1 స్పూన్. ఇప్పుడు కందిపప్పుని బాగా కడిగి ఇలా పెట్టుకున్నాను. దీనిలో 4 గ్లాసులు, అదే గ్లాస్తో ఒక 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి పెద్ద ముక్కలుగా, అవి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాను. టమోటా కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో కొంచెం చింతపండు కొంచెం నానబెట్టి వేస్తున్నానండి. పసుపు ఇవన్నీ వేసి మూత పెట్టేస్తున్నాను. ఇవి ఒక 7 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి. ఈ విజిల్స్ వచ్చే లోపల మనము ఈ ఉసిరికాయలు ఉడకబెట్టుకుందామండి. జస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కల్లా మెత్తగా అయిపోతుందండి, ఉడికిపోతుంది. ఇది నేను గింజలు సపరేట్ చేయడానికి ఇలా చేస్తున్నాను. మీకు గింజలతో పాటు వేసుకోవచ్చు అని అనుకుంటే పప్పులోనే వేసేసుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయండి. కుక్కర్ ఆపేసి సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉసిరికాయలు ఇట్లా స్మాషర్తో చేసుకుంటున్నాను. ఆలు స్మాషర్ అండి ఇది. దీంతో అయినా తీసుకోవచ్చు, లేదంటే మీకు ముద్దకం ఉంటే ముద్దకంతో అయినా ఇట్లా మెత్తగా చేసుకోండి. గింజలు బయట పడిపోతాయి ఇలాగా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ గింజలన్నీ ఇలా తీసేసిన తర్వాత కుక్కర్ మూత తీసుకుంటున్నానండి. దానిలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఈ స్మాష్ చేసుకున్న ఉసిరికాయల దానిలో పోస్తున్నాను. పప్పు బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పప్పు ముద్దకంతో ఇట్లా ఎనుపుకుంటున్నాను. బాగా మెత్తగా అయిన తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయ మిక్చర్ కూడా దానిలోనే వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకొని తిరగమాత పెట్టేసుకుందాం. ఇంకా ఒక బాండెల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకొని వేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు వేసి ఈ తిరగమాత అంతా పప్పులో కలిపేసి పప్పు కాసేపు ఉడకబెడుతున్నానండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఉసిరికాయ పప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.